ఇక మీద యథార్థంగా జీవించడానికి ఈ మంచి శుక్రవారంలో సిద్ధపడుతున్నారు. వారందరినీ క్షమించి ఈ యొక్క సముఖానికి చేర్చుకోమని మిగిలిన 3 మాటలు బలంగా చేయటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీరు ఎప్పుడు కూడా కొంతమంది గురించి ప్రార్థించవలసిన అవసరం ఉంది. అది ఎవరంటే, మనం ఇక్కడ వాక్య ధ్యానం చేస్తున్నాం, అక్కడ వంటగదిలో మాడుతున్నారు, అప్పుడే 4 రోజుల నుంచి ఏర్పాట్లు కష్టాలు. మనం 100, 200, 500 చేతిలో పెట్టి వెళ్ళిపోతున్నాం. కానీ ఈ రోజుల్లో కష్టపడేవారు దొరకటం చాలా కష్టం. ఆ వెనకాల ఉండి ఈ కార్యక్రమాలు ఇక్కడ చాలామంది కష్టపడుతున్నారు. మైక్ సెట్లు అయితేనేమి, వాయిద్యాలు అయితేనేమి, ముఖ్యంగా వంటలు చేసేవాళ్ళు ఎక్కువ కష్టం. నిన్న పొద్దు నుంచి ఆ సామాన్లన్నీ చారేసుకుని కష్టపడి ఈ 3 రోజులు వాళ్ళు వాక్యంలో ఉంటారో ఉంటారో కానీ ఆ పని తప్పదు. ఇది అపోస్తల కాలంలో కూడా ఉంది. ఎప్పుడు కూడా మనం సంఘం వెనకాల కష్టపడేవారు, డబ్బులు ఇవ్వటం చాలా తేలిక, కానీ పని చేయటం చాలా కష్టంతో కూడుకున్నది. ఆ కష్టపడేవారి గురించి మీరు ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. అంతేకాదు, కష్టపడేవారికి చిన్న సహాయం చేయాలి. ఆ సహాయం ఏంటంటే, ఎవరైతే మీకు భోజనాలు పెట్టారో, ఎవరైతే మీకు మంచినీళ్ళు అందించారో వాళ్ళ మీద ఆ ప్లేట్లు గ్లాసులు వేసేయటమే మీరు చేసే సహాయం. అంతేనా? జాగ్రత్తగా కదండి. చాలామంది ఒకసారి కంచాలు అక్కడ పడేసిపోవటం, మరి ఎవరికి అడుగుతారండి? మనం చేసే సాయం మన కంచం మనం కడుక్కోవడం తప్పంటారా? చెప్పండి. తప్పైతే చెప్పండి. మన కంచం మనం కడుక్కోవడం తప్పేనా? తప్పు కదా. మరి అడగరు చాలామంది, అలా ఇసిరేసి వెళ్ళిపోతారు. మా బావగారు గురించి నేను ఇప్పుడు సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. మా బావగారు సంవత్సరానికి 100 కోట్లు టర్న్ ఓవర్ అయింది. ఈజ్ మిలీనీర్, బాగా ధనవంతుడు. అలాగని గొప్ప చెప్పటంలా, కానీ మీరు ఒక్కసారి చూస్తే అతని పరిస్థితి ఇంటి దగ్గర రాజమండ్రిలో కానీ ఇక్కడ కానీ మొత్తం ఇల్లు అంతా తడిపట్టు పెట్టేసుకోవటం, బాత్రూమ్లు కడిగేయటం, దుప్పట్లన్నీ సర్దేసుకోవటం, భోజనం చేసిన తర్వాత ప్లేట్ కానీ, టిఫిన్ ప్లేట్ కానీ, భోజనం ప్లేట్ కానీ శుభ్రంగా కడిగేయటం, గుడ్డతో తుడిసేయటం, మళ్ళీ ప్లేట్ అక్కడ పెట్టడం. ఇది ఆయన 50 సంవత్సరాలుగా చేస్తున్నాడు. హల్లెలూయా. నాతో చెప్తుంది నా భార్య, మీరు కూడా నేర్చుకోండి అంటారు. అది చాలా మంచి పని. మనం అది సహకరించినట్టు అవుతుంది. కష్టపడే వాళ్ళకి మనం ఏం చేయాలి? సహకరించాలి. చాలామంది బాధ్యత లేకుండా, అలాగే సంఘంలో జరిగే కార్యక్రమాలకి కొంతమంది అసలు ఏం పట్టించుకోరు, కొంతమంది బాగా పట్టించుకుంటారు. అలా కూడా ఉండకూడదు. అందరూ భాగస్వాములు కావాలి. కొంతమంది నాకు సంబంధం లేనట్టు అలా వచ్చేసి ప్రార్థన చేసుకుని పోతారు. ఏ విషయంలోనే సహాయం చేయరు. ఇది కూడా చాలా పొరపాటు. అలాగే మందిరంలోకి తెచ్చేవి అస్తమానం చెప్పడం కష్టం. బియ్యాలు తెస్తున్నారు అనుకోండి, మీరు తెచ్చిన బియ్యాలు ఎంతోమంది తింటున్నారు, సువార్తలు తింటున్నారు, అక్కడ తింటున్నారు కదండి. మళ్ళీ మర్చిపోవటం, మళ్ళీ తేవకపోవడం, ఇదంతా ఏంటంటే బాధ్యత లేకపోవటం. మన బాధ్యత కలిగి ఉండాలి కాదంటారా? ఇప్పుడు ఎవరి కుర్చీ వాళ్ళు పట్టుకెళ్ళే కుర్చీల్లో చేర్చారనుకోండి, పని తగ్గిపోద్ది కదండి. మనం చాలామంది దగ్గర ఉన్న లక్షణం ఏంటంటే, అదేంటో నాకు అర్థం కాదు, ఏమి సంబంధం లేని వారిగా ఉంటారు. ఆ సువార్త సామాన్ దగ్గర కానీ, ఇంకో దగ్గర కానీ నలుగురే పని చేస్తారు, 40 మంది చూస్తూ ఉంటారు. ఇది తప్పు.
ఎందుకు చెప్పనా, యేసు ప్రభు వడ్డిస్తాడు, శుభ్రం చేస్తాడు, కాళ్ళు కడిగాడు కదండి, ఆశీర్వదించాడు, అన్నీ చేశాడు కదా. యేసు ప్రభు సేవ చేయించుకోవటానికి నేను రాలేదు, సేవ చేయటానికి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గరే మనం నేర్చుకోవాల్సింది ఇవన్నీ కూడా. యోహాను 19:28 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను. యోహాను 19:28 నేను దప్పిగొనుచున్నాను. ఈ మాటకి అర్థం యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం. జాగ్రత్తగా చూడండి, కొంచెం మంచి మాటలు చెప్పి మనం తొందరగా వెళ్ళిపోదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. యోహాను 5లో కూడా ఉంది, 5లో చూద్దాం. యోహాను 4:13. యోహాను 4:13. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును. నేను ఇచ్చి నీళ్లు త్రాగు వాళ్ళు ఎల్లప్పుడు దప్పికొనడు. నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్యజీవమునకై వానలో ఊరెడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పింది. చాలండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు దప్పిక అనే దానికి అర్థం చూద్దాం. దప్పిక అంటే దాహం. సిలువలో ఆయనకి దాహం అయింది అన్నాడు, కానీ చేదు చిరక పట్టుకెళ్ళి పెట్టారు కానీ తీసుకోలేదు ఆయన. కానీ బైబిల్ ప్రకారం అందరికీ దాహం తీర్చేటటువంటి దేవుడు, ప్రపంచంలో అందరికీ నీళ్ళు ఇచ్చేటటువంటి దేవుడు. ఈరోజు బెంగళూరులో నీళ్ళు లేవండి, చాలా కంపెనీలు మూతపడిపోయే అవకాశం వచ్చింది. రాబోయే రోజుల్లో హైదరాబాద్లో కూడా నీళ్లు ఉండవేమో అనిపిస్తుంది. ఎందుకంటే స్టాగ్నెట్ అయిపోతున్నారు మనుషులు. ఏదో ఒక ప్రదేశంలో 1,00,000 మంది కూడిపోతున్నారు. అక్కడున్న వనరులు సరిపోవు. మనకున్న వనరులు పంచుకోవాలి, స్ప్రెడ్ అవ్వాలి. ఒక్క చోటకి వెళ్ళిపోవటం వల్ల ఇబ్బంది వస్తుంది. అది 4 చోట్లకి పంచుకుంటే అందరికీ సమృద్ధి అయిన ఆహారం, నీళ్లు దొరుకుతాయి. అలాగే ఈ నీళ్లు దేవుడు చెప్పేది జీవజలములు, జీవజలముల ఊట. ఆయన మన లోపల ఊరెడి నీటి బుగ్గగా ఉంటానన్నాడు. ఊరెడి నీటి బుగ్గ అంటే నీళ్ళు అయిపోవటం అనేది ఉండదండి. అక్కడ నీళ్ళు అయిపోవటం అనేది ఉండదు, ఎప్పుడు ఊరుతూ ఉంటాయి. అది జీవజలములు. వారి దాహమును నేను తీర్చుదును. ఈ దాహము, ఈ దప్పిక దేని గురించి నేను దప్పికొన్నాను? బాగా గుర్తుపెట్టుకోండి, ఈ దప్పిక ఆత్మల దాహము. హల్లెలూయా. ఏ దాహం అండి? ఆత్మల దాహం. ఎంతోమంది నేను రక్షించాలనుకున్నాను, బోధించాను, రక్షించాను, నేను వెళ్ళిపోతున్నాను, కానీ నేను చాలా దప్పిక కొని ఉన్నాను. అంటే కొన్ని కోట్ల మంది రక్షణలోనికి రావాలి. ఈ కొన్ని కోట్ల మంది రక్షణలోకి రావాలంటే, నా దప్పిక తీర్చాలంటే జీవజలముల ఊట ఎవరిలో ఉంటుందో మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, నాలో ఆయన ఆత్మ ఉంటే జీవజలములు నాతో ఉన్నట్టు. ఇప్పుడు నాలో నుంచి ఆయన ప్రవాహము 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి నా దప్పిక తీరుస్తుంది,
కొన్ని వందల వేల మంది దప్పిక తీరుస్తుంది. హల్లెలూయా. నా దప్పిక తీరటంతో పాటు మీ దప్పిక తీరుతుంది. అది ఏంటంటే దేవుని వాక్యము, దేవుని మాటలు. ఎందుకంటే యేసు ప్రభు వచ్చి అమ్మ మంచినీళ్ళు ఇవ్వంటే ఆవిడ అంది, మేము సమరయులం, మీరు యూదులు, మంచినీళ్ళు ఇవ్వకూడదంటే అడిగేది ఎవరో తెలిస్తే అవన్నీ సంభాషణ ఇప్పుడు వద్దు, అయితే నేనిచ్చే నీళ్లు అయిపోవు, నువ్వు ఇచ్చే నీళ్లు అయిపోతాయి అన్నాడు. ఇప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోండి ఒక మాట, దేవుని వాక్యము మనలో ఉన్న దప్పిక తీరుస్తుంది, మనలో ఉండే బాధను తీరుస్తుంది. ఉదాహరణకి మనలో ఎవరికైనా చాలా బాధ కలిగింది అనుకోండి, చాలా సమస్యలు ఉన్నాయనుకోండి, చాలా దుఃఖం ఉందనుకోండి, మీకు నిజం చెప్తున్నాను, గదిలోనికి వెళ్ళి తలుపేసుకుని బైబిల్ పట్టుకుని ప్రార్థన చేసి వాక్యం చదువుకోండి, మీకు ఎనలేని ధైర్యం ఏర్పడిపోద్ది. హల్లెలూయా. అదేంటో లోపలికి ఏదో ఒక శక్తి వచ్చినట్టు అయిపోతుంది, లోపలికి ఏదో ఒక బలం వచ్చినట్టు అయిపోతుంది, చాలా ధైర్యం వచ్చేస్తుంది మనకి. అందుకే ప్రార్థనానుభవం, వాక్యానుభవం, జీవజలముల అనుభవం మనకు ఉండాలి. అవి ప్రవాహం వల్లే ఊరుతూ ఉంటాయి. ఉదాహరణకి కంటిన్యూగా 3 రోజులు వాక్యం చెప్పగలుగుతాను నేను, అసలు మిమ్మల్ని వెళ్ళనివ్వకుండా నేను వెళ్ళకుండా. అదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఆ లోపల ఊరుతుంది, లోపల నుంచి వచ్చేస్తుంది. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, బలహీన సమయ సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఈ నది జీవనది అంటే ఎండిపోయే నది కాదు. జీవనదులు అంటే ఎప్పుడు నీళ్లు ఉంటాయి దాంట్లో. ఈ ప్రభు కూడా ఎండిపోయే నది కాదు, ఈయన జీవనది. ఈయన ఎప్పుడు ప్రవహించే నది. ఈయన బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన మనలో ఉంటే, ఆయన ఆత్మ మనలో ఉంటే మనది ఎప్పుడు ప్రవాహమే. మనకెప్పుడు దాహం కలగటం అనేది జరగదు. ఎప్పుడు దాహం తీరుతూ ఉంటుంది, ఇంకొకటి దాహం తీరుస్తూ ఉంటాం. మన లోపల ఆ నది ప్రవాహాన్ని దేవుడు అనుగ్రహించాడు. నదీ ప్రవాహము. నాయందు విశ్వాసం ఉంచిన వారు నీటి వారన నాటబడిన చెట్లు. కాలువ పక్కనే మీరు ఏదైనా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నదుల పక్కనే, కాలువల పక్కనే మీరు చెట్లు చూడండి, పచ్చగా ఉంటాయి, పచ్చగా ఉంటాయి. అదే బయట ఎక్కడెక్కడ ఉన్నాయి ఎండిపోయినట్టు ఉంటాయి. కారణం ఆ వేళ్ళు నీళ్లు సమృద్ధిగా లాక్కుంటాయి.
నన్ను నమ్ముకున్నవాడు కాలువ పక్కన నాటపడిన చెట్టు వలె ఫలిస్తాడు. ఇప్పుడు మీ లోపల ఆయన నీళ్లు, ఆయన ఆత్మ, ఆయన వాక్యం, నా లోపల ఆయన నీళ్లు, ఆయన ఆత్మ నా లోపల ఉన్నప్పుడు నేను పచ్చగా ఉంటాను. హల్లెలూయా. నేను ఎండిపోవటం అంటే మీరు ఇంకో రకంగా అర్థం చేసుకోకండి. ఎండిపోవటం అంటే నీరసంగా ఉండటం, ఆరోగ్యంగా లేకపోవటం, సన్నంగా అయిపోవటం అవి కాదండి. అది వేరు. లోపల ధైర్యం పోదు, లోపల భయం ఉండదు, లోపల సందేహం ఉండదు, లోపల ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. బాగా సమృద్ధిగా ఉంటారన్నమాట. అర్థమైందా? అంచేత దేవుడు దాహం తీర్చిన వారి జీవితాలు సమృద్ధిగా ఉంటాయి. ఒక ఆయన సంఘం పెట్టాడు హైదరాబాద్లో, సమృద్ధి జీవం. ఆయన వాక్యం చెప్తున్నాడు, సమృద్ధి సమృద్ధి సమృద్ధి. కాబట్టి మీరు దశంభాగాలు వస్తేనే సమృద్ధి, ఆ సమృద్ధి కాదు. మళ్ళీ లైన్ మార్చేసాడు. అర్థమైందా మీకు? సమృద్ధి అంటే డబ్బు కాదు, సమృద్ధి అంటే కథ లేకుండా ఉండటం కాదు, సమృద్ధి అంటే సన్నంగా ఉండటం కాదు, సమృద్ధి అంటే దేన్నైనా ఎదుర్కోగల శక్తి కలిగి ఉండటం. హల్లెలూయా. అది సమృద్ధి. దేనికి భయపడరు. జలములలో పడి వెళ్ళిన, నదులలో పొర్లిన, అగ్నిలో కాల్చబడిన భయం లేదు. ఇప్పుడు సమృద్ధి గురించి చెప్పేసి ముగిస్తాను. శత్రుక మెషకు తగ్గిన వాళ్ళు అగ్నికొండంలో వేస్తారు, భయం లేదు. దానియేలు సింహాల మూలలో వేస్తారు, భయం లేదు. ఎర్ర సముద్రం ఎదురొచ్చింది మోషేకి, భయం లేదు. అమాలేకీయులు యుద్ధానికి వచ్చారు, భయం లేదు. దావీదు మీదకి 10,000 మంది దండెత్తి వచ్చారు, భయం లేదు. మరి మీరు ప్రతిదానికి భయపడిపోతారు, కంగారు పడిపోతారు. అయ్య బాబా ఏదో జరిగిపోయిందంటారు, ఏదో అయిపోయిందంటారు, కంగారు పడిపోతారు. మీ లోపల జీవజలం ఉంటే కనుక అది మీకు సంపూర్ణ ధైర్యాన్ని సమకూరుస్తుంది. హల్లెలూయా. సంపూర్ణ ధైర్యాన్ని సమకూరుస్తుంది. కాబట్టి దేవుడి చేత దప్పిక తీర్చబడిన వారు ధన్యులు. ఇప్పుడు నేను కానీ నువ్వు కానీ యేసు ప్రభు యొక్క దప్పిక తీర్చాలి అనుకుంటే కనుక మీరు అనేక ఆత్మలను ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి. హల్లెలూయా. అనేక మందిని మీరు దేవుడి దగ్గరికి నడిపించాలి. మీరు నడిపించేటప్పుడు మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. మీ మాట వినరు, మీ మాట ఒప్పుకోరు. ఎలవమ్మా అంటారు, సువార్త వినరు, ఇలాగే అంటారు. ఎందుకంటే నేను కూడా అలాగ అన్న వ్యక్తినే. మరి నేను సేవకుండా అవ్వలేదా? మీరు పట్టు వదలకుండా చేయాలి పరిచర్య, పట్టు వదలకుండా చేయాలి. ఇంకా అవ్వదండి, కష్టం అండి కదా. కత్తపళ్ళు 3-4 వచ్చేవారు, ఏర్పూర్లో 6 ఉండేవారు, రాలింగులో 8 మంది ఉండేవారు అనుకోండి. ఇప్పుడు రాజమండ్రిలో తక్కువ మంది ఉన్నారు, తణుకులో తక్కువ మంది ఉన్నారు. అబ్బాయి ఇంకా ఆగిపోదామండి. అది సమృద్ధి కాదు. నా లోపల జీవజలం ఉంది, ఆ దాహం తీర్చుకోవటానికి వస్తారు. నేను వేచి ఉండాలి. హల్లెలూయా. అంతేగాని నిరుత్సాహపడకూడదు. యేసుప్రభు దాహం అది. ఏ దాహం అది? ఆత్మల. ఎంతమంది తీరుస్తారో అంతమంది ప్రార్థన చేయండి. నేను యేసుప్రభు యొక్క దాహం తీరుస్తాను, అనేక మందిని నేను యేసుప్రభు దగ్గరికి నడిపిస్తాను అనేవారు అందరూ ప్రార్థన చేయండి. మీరు రక్షింపడటం కాదు, మీరు అనేక మందిని రక్షణలోనికి నడిపించాలి. ప్రార్థన చేయండి. అయ్యా, నేను అనేక మందిని నీ దగ్గరకు నడిపించాలని ఆశపడుతున్నాను. నీ దాహం తీర్చాలని ఆశపడుతున్నాను. ఆ రోజు తండ్రి, నువ్వు సిలువలో తప్పికొన్నాను అన్న మాటకి నేను ఆ తప్పిక తీర్చాలని నిర్ణయించుకున్నాను. తండ్రి, నాకు సహాయం చెయ్యి.
నాకు సహాయం చేయి నాయన. నేను నా సాక్ష్యం ద్వారా, వాక్యం ద్వారా అనేక మందిని నీ దగ్గరకు నడిపించాలని ఆశపడుతున్నాను. ఈ శుభ శుక్రవారం మందు నా కోరికను మన్నించి నాలో నీ ఆత్మ జీవజల ప్రవాహమును అనుగ్రహించి మమ్మల్ని వాడుకోమని, ఈ యొక్క 6వ మాటను 5వ మాటను దీవించమని, అది మా జీవితాల్లో సమకూర్చి జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 202వ పాట తొందరగా మనం ముందుకెళ్ళిపోదాం. 202. ఈ పాట ఏమైందంటే, పాట వెనకాల చిన్న చరిత్ర ఒకటి ఉంది. మా అమ్మాయి పెళ్ళి అయింది 2008 అక్టోబర్ 16. ఆ పెళ్ళిలో నేను అందరూ అన్ని గొడవల్లో ఉంటే నేను పాట పాడుతాను. ఇదిగో మనుషుల మధ్యన అని పాట పాడాను. పాట అయిపోయిన తర్వాత పాస్టర్ గారిని రైల్వే స్టేషన్లో దింపడానికి వెళ్ళాం. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను లోపలికి వెళ్ళిపోయి డ్రెస్ అది మార్చుకుంటున్నానండి, పాట వినిపిస్తుంది. ఈ పాట ఎవరు పాడుతున్నారు, లేకపోతే రికార్డా పాట అనుకుని బయటకు వస్తే మీరు ఇలా పాడతారని అనుకోలేదండి అంటే ఈయన అన్నాడు, నేనేమో ఆ జనం వచ్చేవాడితో వెళ్ళేవాడితో చచ్చిపోతుంటే ఈయన ఇయ్యంకుడు అయ్యి ఉండి పిల్ల తండ్రి అయ్యి ఉండి పాటలు పాడుతున్నాడు చూడండి అని అమర్నాథ్ గారు అన్నారు. పాస్టర్ గారు అన్నారు, ఒక మాట అనేసాడు ఆయన, ఏమండి మీరు నేను పాడగలను అలాగా అన్నారు. దేవుని స్తోత్రం. ప్రతిదీ కూడా ఒక తలాంతు కదా, కానీ అద్భుతమైన పాట ఇది. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే, ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే, తను కాపురముండు స్థలము తన సొంత ప్రజల మధ్యనే, తను కాపురముండు స్థలము తన సొంత ప్రజల మధ్యనే, దేవుడు తానే వారి దేవుడై ప్రతి బాష్ప బిందువు తుడచును, ప్రతి బాష్ప బిందువు తుడచును. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే, దేవుని ఆలయమాయనే ప్రజ్వలించు దీపం మాయనే, దేవుని ఆలయమాయనే ప్రజ్వలించు దీపం మాయనే, జీవజలములతో వారి దాహమును జీవనది ఆయనే, ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే, పూర్ణ మహిమతో నిండినది మహాపరిశుద్ధ స్థలమది, స్తుతులతో ఎల్లప్పుడు గుమ్మములో నా పాదము నిలిపెదను, నా పాదము నిలిపెదను. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే. దేవుని స్తోత్రం. దేవుడు మన మధ్యలో నివాసం చేస్తున్నాడు. జీవజలముల నది. 6వ మాట యోహాను 19:30. మరికొద్ది నిమిషాల్లో మనం ముగించుకుని వెళ్దాము. యోహాను 19:30. సమాప్తమైనదని తలను వంచెను. చూడండి, సమాప్తము అనండి అందరూ.
యాక్చువల్గా ఇంగ్లీష్ బైబిల్ చాలా బాగుంటుంది. తెలుగు బైబిల్లో చాలా అర్థాలు తేడా వస్తాయి. ఇంగ్లీష్ బైబిల్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో ఇట్ ఈజ్ ఫినిష్డ్ అని ఉంటుంది. ఇట్ ఈజ్ ఫినిష్డ్, సమాప్తము. సమాప్తము చెప్పండి, అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఈ రోజుతోటి నీ పాప జీవితం సమాప్తం అయిపోవాలి. హల్లెలూయా, ఇట్ ఇస్ ఫినిష్. ఇంకా నీ దగ్గర ఎవరు పాప మాటలు కానీ, తేడా మాటలు కానీ, చెడ్డ మాటలు కానీ నీ దగ్గర మాట్లాడాలంటే గడగడ భయపడిపోవాలి. ఇంకా ఆవిడ దగ్గర కుదరవు, ఇంకా ఆయన దగ్గర కుదరదు, ఇంకా ఆవిడ దగ్గర కుదరదు, ఇంకా ఆవిడ దగ్గర కుదరదు, ఇంకేళ్ళ దగ్గర కుదరదు. అది సమాప్తం అంటే పాత జీవితం సమాప్తం. యేసుప్రభు శిలువలో మొత్తం కథం అంతా రద్దు చేసేసాడు. సమాప్తం. పాత నిబంధన సమాప్తం, మరణం సమాప్తం, పాపం సమాప్తం, సాతాను సమాప్తం. అలాగే యేసుప్రభు సమాప్తం చేసిన దాన్ని మళ్ళీ మీరు మొదలు పెట్టకూడదు. ఉదాహరణకి ఒక అల్లుడు అప్పులైపోయాడు. అల్లుడు, మావగారు, అత్తయ్య గారు, తల్లిదండ్రులు అందరూ కూర్చున్నారు. జరిగిన సంఘటన, ఆ అబ్బాయిని అడిగారు, నీ అప్పు ఎంత? 18 లక్షలు. ఆ రోజుల్లో ఎకరం 3 లక్షలు, 18 లక్షలు. సరే, ఆ మండపాక దగ్గర పొలం, ఆడ పొలాలు, ఈ పొలాలు అన్నీ కలిపి మొత్తం అమ్మేస్తున్నాం. 18 లక్షలేనా అని అడిగారు. 18 లక్షలే. ఆ పెద్ద మనుషులు అన్నారు, 18 లక్షల పైన రూపాయి ఉంటే ఊరుకోం. ఈ 18 లక్షలు తీర్చేస్తున్నాం ఈరోజు. మళ్ళీ జీవితంలో రూపాయి అప్పు చేసావో కుదరదు. ఓకేనా? ఓకే. 18 లక్షలు తీర్చేశారు. 2 సంవత్సరాలు అయింది. మళ్ళీ అందరినీ కేకేశారు, ఇంకా 2.5 లక్షలు ఉంది అంటున్నాడు. ఏం చేయాలి? అందరూ మాట చెప్పారు, నీ అప్పులు నువ్వే తీర్చుకో నడండి. అందరూ వెళ్ళిపోయారు. మాట్లాడొద్దు ఇంకెప్పుడు అన్నారు. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాను మీకు. ఇది జరిగిన సంఘటన మా ఇంటి దగ్గరే. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు సిలువలో నీ పాపాన్ని సమాప్తం చేశాడు. అది నీకు తెలుసు కదా. యేసు ప్రభు ఎందుకు సిలువ వేయబడ్డాడు? నీ మోసం మాటల గురించి, నీ పాపం పనుల గురించి, నీ విచారం గురించి, నీ తాగుడు గురించి, నీ అప్పుల గురించి, నీ కోర్టుల గురించి, నీ దరిద్రాల గురించి, నీ దొంగతనాల గురించి, నీ చెడ్డ పనుల గురించి. అంతేనా? ఆయన ఏమన్నా పాపం చేశాడా? చేయలేదు కదా. ఆయన అన్నాడు, నీ పాపాలు సమాప్తం, నేను సిలువలో తీసాను అన్నాడు కదా. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు ప్రభువా. ఇంక చేయవు కదా. ఇంక చేయను. మళ్ళీ కొంతకాలం అయ్యేటప్పటికి మళ్ళీ పాపాలు చేస్తూ ఉంటే ఎలాగా? ఇది క్రైస్తవులు చేస్తున్న పని ఈరోజు. పాస్టర్ల కాడి నుంచి విశ్వాసుల దాకా మళ్ళీ 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 చేయటం. మళ్ళీ అబద్ధాలు, మళ్ళీ మోసాలు, మళ్ళీ అప్పులు, మళ్ళీ దగాలు, మళ్ళీ వంచనలు. ఎన్నిసార్లు క్షమిస్తాడు? ఒకవేళ క్షమించే లోపల నీ ప్రాణం పోతే, క్షమించే లోపల ఆయన వచ్చేస్తే నువ్వు ఆయన రాజ్యానికి వెళ్ళవు. వింటున్నారా? సమాప్తం అన్న తర్వాత మళ్ళీ ఏమి ఉండకూడదు ఇంకా. అందుకే యేసుప్రభు అన్నాడు, నీ మాట అవును కాదు, అలా కాదు, ఇలా కాదని మాట్లాడే వాళ్ళని దేవుడు ఒప్పుకోడు. యేసుప్రభు సిలువలో అంటున్నాడు, సమాప్తమైనది అంటే నేను వచ్చిన పని పూర్తయింది. ఆయన చనిపోవడంతో ఏమైంది? ఆయన వచ్చిన పని పూర్తి అయిపోయింది. అంటే నీ జీవితంలో ఆయన చేయాల్సిన పని అయిపోయింది. నువ్వు మళ్ళీ మొదలెడతావేంటి?
మళ్ళీ అబద్ధాలేంటి, మళ్ళీ మోసాలేంటి? ఈరోజు నిజంగా గుడ్ ఫ్రైడే కనుక మీరు ఆచరించదలుచుకుంటే మళ్ళీ పాత పాప జీవితంలో కుక్కలాగా పందిలాగా వాంతిలోనికి ఆ దరిద్రంలోకి వెళ్ళొద్దు. ఇంకా నిర్ణయం తీసుకోండి. ఈ 3 గంటల లోపల, ఆ రోజు 3 గంటలకు పూర్తయింది, ఈరోజు 3 గంటల లోపల నిర్ణయం తీసుకోండి. ఇంకా నేను ఎవరిని బాధ పెట్టను, నేను ఏ తప్పు చేయను, నేను ఏ మోసము చేయను, నేను ఎవరిని హింసించను, ఎవరిని పేర్లు పెట్టను, ఎవరిది దోచుకోను, ఎవరిది నాకొద్దు, ఎవరిదే నాకొద్దు. ఈ జ్ఞానం ఎప్పుడు వస్తుంది మనకి? అసలు అబద్ధాలు ఎందుకు చెప్తున్నాను? చాలామందిని చూశాను, అప్పులు చేసిన వాళ్ళని అబద్ధాలు చెప్తారా వీళ్ళు? అబద్ధం చెప్తే నీ జీవితం ఎలా బాగుపడుతుంది? ఎందుకు అబద్ధం చెప్తావు? లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేసావో అది చెప్పాలి లాయర్కి. అప్పుడే కరెక్ట్గా వాదింతాడు. నేనేం చేయలేదంటే ఏం వాదింతాడు? యేసుప్రభు దగ్గరికి వెళ్ళి నేను ఏ పాపం చేయలేదంటే అయితే నీకు నా అవసరం లేదు వెళ్ళిపో అంటాడు. 1 యోహానులో అంటాడు, మనము పాపము చేయలేదని చెప్పుకొని నెడల ఆయన అబద్ధీకుడగును. హల్లెలూయా. చూసారా? నువ్వు ఏం చేసావు అది చెప్పు, క్షమిస్తాడు దేవుడు. మనుషులు కూడా క్షమిస్తారు. కప్పిపుచ్చుకునే నాటకాలాడి అబద్ధాలాడి మోసం చేసి ఎంతకాలం కొనసాగిస్తావు అనుకుంటున్నావు నువ్వు? ఇట్ ఈజ్ ఫినిష్డ్. ఈ రోజుతో నీ దరిద్రపు జీవితాన్ని పూర్తిగా స్టాప్ చేసేయి. హల్లెలూయా. మళ్ళీ స్టార్ట్ చేసావో జాగ్రత్త, దేవుని శిక్ష. అందుకే నేను చెప్పాను, గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారము, మంచి చేయని వారికి శిక్షా శుక్రవారము. శిక్ష ప్రారంభం, శిక్ష రద్దవుతుంది, శిక్ష ప్రారంభము అవుతుంది. కాబట్టి దేవుడు క్లోజ్ అన్నాడు. దేశప్రభు ఒక మాట చెప్పాడు తెలుసా మీకు? నేను ద్వారములు మూస్తే ఎవడు, నేను తీస్తే ఎవడు మొయ్యలేడు. ఈ రోజు నుంచి పాపం చేయాలనుకున్న వాళ్ళకి పరిశుద్ధాత్మ ద్వారా నేను ప్రకటిస్తున్నాను, ఈ రోజు నుంచి ఇంకా పాపం చేయాలనుకున్న వాళ్ళకి అన్ని ద్వారాలు మూసేస్తున్నాను. హల్లెలూయా. ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్. ఇంకా వాళ్ళ జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేరు. ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్. డోర్స్ క్లోజ్డ్ అంటే అర్థం తెలుసు మీకు? మీ ప్రాణం పోతే ఎవరు సహాయం చేయరు. ఇంకా మీకు లేదేలా అంటారు, లేదేలా అంటారు, పా అంటారు. ఎందుకంటే ఆయన క్లోజ్ చేసేసాడు. ఎవరో తల్లిదండ్రులే నిన్ను బయటికి గెంటేసే రోజు వస్తుంది. ఎవ్వరూ నిన్ను చేర్చుకోరు. యేసు ప్రభు డోర్స్ క్లోజ్ చేస్తే తల్లిదండ్రులు కూడా మారిపోతాడు, భర్త మారిపోతాడు, భార్య మారిపోతుంది, అందరూ పిల్లలు నేను నాన్నని కాకేని నేను అంటుంది. చాలా ప్రమాదం దేవుడితోటి. ఆయన డోర్స్ క్లోజ్ చేస్తే అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఆయన ఓపెన్ చేస్తే ఒకవేళ ఈరోజు మంచి శుక్రవారంగా తీసుకుని ఈ రోజు నుంచి నేను మంచి చేయాలనుకుంటే నీ ద్వారాలన్నీ ఓపెన్ చేస్తున్నాడు. హల్లెలూయా. నిర్ణయానికి రా. You want to go with sin? The doors are closed. నువ్వు పాపంతో వెళ్ళాలనుకుంటే ఈరోజు నీ తలుపులన్నీ మూత. లేదండి నాకు వద్దు. ఇంకోటి తెలుసా? ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగనప్పుడు శత్రువులను మిత్రులుగా చేయను. హల్లెలూయా. నీ శత్రువులు అందరూ వచ్చి నీతో మాట్లాడుతూ మొదలెడతారు. పెద్ద శత్రువుని దగ్గరికి వచ్చేసి నేను కౌగులించుకుని ముద్దులు పెట్టేసుకుంటారు. ఇదేంటి నిన్నటిదాకా అంత కోపంగా ఉన్నారు, పోయింది, ఆయన మార్చేశాడు. అంత అద్భుతం జరుగుతుంది. శత్రువుని మిత్రుడిగా మార్చే శక్తి ఉంది, మిత్రుడిని శత్రువుగా మార్చే శక్తి ఉంది ఆయనకి. హల్లెలూయా. డోర్స్ క్లోజ్ అంటే అది. యేసు ప్రభు ఏం చేశాడు? ఇట్ ఈజ్ ఫినిష్డ్. ఆయన ముగించిన దాన్ని మళ్ళీ నువ్వు మొదలెట్టుకో. మాట్లాడరంటే ఆయన ముగించిన దాన్ని నువ్వు మొదలుపెట్టుకో. మొదలుపెట్టనని ప్రార్థించండి. మీ ద్వారాలన్నీ ప్రారంభమవుతాయి, ఓపెన్ అవుతాయి. ఎన్నాళ్ళ నుంచి ఆగిపోయిన మీ ఆశీర్వాదాలన్నీ టుడే ఈస్ గోయింగ్ టు ఓపెన్. దేవుడు ఓపెన్ చేస్తున్నాడు.
దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు మీరు నాకు ద్వారాలు తెరుస్తున్నారు. ఎందుకంటే నేను ఇంకా పాపం చేయనని నిర్ణయించుకున్నాను. నేను ఇంకా మోసం చేయనని నిర్ణయించుకున్నాను. నేను ఇంకెవరిది ఆశించనని నిర్ణయించుకున్నాను. నా మార్గం తెరవండి, మార్గం తెరవండి. ఎన్నాళ్ళ నుంచో మూసుకొని పోయి ఉన్న వాటిని ఓపెన్ చేయండి. నేను వెళ్తేనే వాళ్ళ శత్రువులుగా చూస్తున్నారు, వాళ్ళు నాకు మిత్రుడిగా చేయండి. ప్రభువా, అద్భుతాలు చేసే దేవుడా, నేను ఎంతో ప్రేమిస్తున్నాను వారిని, కానీ వారు నాకు శత్రువులుగా ఉన్నారు. మిత్రుడిగా చేయండి. మీరు మార్చివేస్తారు, మీరు మార్చివేస్తారు నాయన. మీకు సమస్తము సాధ్యమే తండ్రి. ఒకసారి నిజంగా ప్రార్థన చేయండి. ఇంకొద్దు, 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 ఇంకొద్దు. ఆ గత జీవితం అస్సలు ఆనవాళ్ళు కూడా వద్దు, ఆనవాళ్ళు కూడా వద్దు. ఈజ్ డెలిటెడ్ యువర్ ఓల్డ్ లైఫ్. ఆయన డెలిట్ చేసేసాడు, తుడిచేశాడు, మొత్తం సమాప్తం చేసేసాడు సిలువలో. సమాప్తమైనది. మళ్ళీ ఇంకా ప్రారంభించొద్దు, మళ్ళీ నువ్వు ఇంకా ప్రారంభించొద్దు. ఆయన ముగించిన దాన్ని నువ్వు ప్రారంభించొద్దు. తండ్రి, నా జీవితంలో ఎక్కడెక్కడ ద్వారాలు మూయబడినాయో వాటన్నిటిని తెరవండి. ఈరోజు నేను నిర్ణయానికి వచ్చాను, మీతో కలిసి నడుస్తాను, మీతో కలిసి జీవిస్తాను. యేసు నామములో ఆమేన్. ఆశ్చర్యకరమైన విషయం ఎప్పుడైనా చూసారా మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి సులువు మీద మాటలు అంటాం, ప్రతి సంవత్సరం కొత్త మనకి. అదే దేవుడు వాక్యం ఉండే అద్భుతం. చూసారా, టైం తెలియకుండా వెళ్ళిపోతుంది మనకి 7 మాటలు. ఆయన మాటల్లో ఉండే అద్భుతం అది. కానీ ఎవరికి? లోబడిన వారికి. హల్లెలూయా. లోబడిన వారికి ఎప్పుడవుతుందిరా బాబు, ఇలా చూస్తారు, ఇలా చూస్తారు, ఇలా చూస్తారు, ఇలా చూస్తారు. లోబడిన వారికేమో టైం తెలీదు, వెంటనే ఉంటారు. 213, ఇంకా చివరి మాటకు వచ్చేసాం. 213 పాట. ఆకాశమందున్ ఆశీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టునందున్నాసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. దారి తప్పినా గొర్రెను నేను, దారి తెలియక తిరుగుచున్నాను, దారి నుంచుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్నాసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. గాయపడినా గొర్రెను నేను, స్వస్థపరచుమా పరమ వైద్యుడా, కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్నాసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను,
పాప ఊపిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా, శుద్ధి చేయుమా, కరుణించుమా, యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. దేవుని స్తోత్రం. చివరి మాటకు వచ్చాం కాబట్టి 6 మాటలు వదిలేద్దాం, అంతేనా? అది మన పరిస్థితి, మర్చిపోతాం. ఎన్ని మర్చిపోయినా ఒకటి మర్చిపోకండి గట్టిగా, ఈ రోజు నుంచి ఇంకా పాపం చెయ్యను. చెప్పండి. పాపం అంటే ఏంటో తెలుసు కదా మీకు. దేవుడికి వ్యతిరేకమైన అన్ని పాపాలు. ఒకరిని విమర్శించడం, ద్వేషించడం కూడా పాపమే. క్షమించకపోవటం కూడా పాపమే. పాపం అంటే ఏదో పెద్ద పెద్దవి కాదు, చిన్న చిన్నవి కూడా పాపమే. లోకా 23:46. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ముగింతున్నాను. 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. జాగ్రత్తగా వినండి ఈ మాట. ఇప్పుడు ఆత్మను తండ్రికి అప్పగించడం వేరు, ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళడం వేరు. జాగ్రత్త, డిఫరెన్స్. ప్రసంగంలో ఏం చెప్పాడంటే, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోవును, అది వేరు. అప్పగించుకోవటం వేరు. అప్పగించుకోవటం వేరు, వెళ్ళిపోవటం వేరు. అంటే ప్రపంచంలో పాపం చేసినా, పుణ్యం చేసినా, పరిశుద్ధంగా ఉన్నా, అపవిత్రంగా ఉన్నా అన్ని ఆత్మలు దేవుడి దగ్గరికి వెళ్తాయి. దేవుడు వాటికి స్థలాలు కేటాయిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్ళు. కానీ అప్పగించుకుంటున్నాననే మాటకు అర్థం వేరు. అప్పగించుకుంటున్నాననే మాటకు అర్థం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, నీ ఆత్మ నాలో ప్రవేశింప చేసినది మొదలుకొని నీ ఆత్మ ప్రకారమే జీవించి నీ ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చెప్పినట్టు జీవించి నీ ఆత్మ నీకు ఇస్తున్నాను. ఎంతమంది చెప్తున్నారు మీరు అలాగే? జాగ్రత్తగా వినండి. ఆత్మ నీ శరీరంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు బతికేస్తున్నావు. ఆత్మ నీ శరీరంలోకి వచ్చాక శరీరాన్ని వేశ్యాగృహంగా, దొంగల గృహంగా, త్రాగుడుగా, వ్యభిచారంగా, రకరకాలుగా దాన్ని భయంకరంగా మార్చేసావు. కానీ యేసుప్రభు అలా చేయలేదు. ఏ రోజునైతే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించాడో, జన్మించిన కాడి నుంచి మరణించిన వరకు దేవాలయముగా జీవించాడు. హల్లెలూయా. 1 కొరింథీ 3 ప్రకారం మీ దేహము దేవుని ఆత్మకు ఆలయమని మీరు ఎరుగరా? ఎవడైనను దేవాలయమును పాడు చేసినా ఆయన వానిని పాడు చేయును. కాబట్టి అప్పగించుకుంటున్నాననేది వేరు. ఒక భార్య భర్త దగ్గర తప్పు చేసి బయటకు వచ్చింది. తల్లిదండ్రులు బతిమాలి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అప్పగిస్తున్నారు. భర్త ఏమంటున్నాడంటే, మీరు అప్పగిస్తున్నారు కాబట్టి నేను తీసుకుంటున్నాను, కానీ నాకైతే నమ్మకం లేదు అన్నాడు. అంటే అతడు మనస్ఫూర్తిగా భార్యను స్వీకరించలేదు. ఆ మాటకొస్తే మీరు అంతే. ఒకసారి తేడా వచ్చిన తర్వాత మీరు స్వీకరించారు, కానీ మనస్ఫూర్తిగా స్వీకరించరు. ఎందుకంటే నమ్మకం పోగొట్టుకున్న తర్వాత అది స్వీకరణ అవ్వదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యేసు ధైర్యంగా నా ఆత్మను తీసుకో అంటున్నాడు. నా ఆత్మను తీసుకో అంటున్నాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసు ప్రభు పర్ఫెక్ట్గా జీవించాడు అంటానికి అర్థం ఏంటంటే, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అన్న తర్వాత ఆత్మను
దేవుడు తీసుకొని, గుర్తుపెట్టుకోండి, ఆత్మను దేవుడు తీసుకొని యేసు ప్రభు ఆయన చిత్తానుసారంగా జీవించాడు గనక యేసు ప్రభు ఆత్మను దేవుడు తీసుకొని మరలా యేసు ప్రభులో ప్రవేశపెట్టి లేవనెత్తాడు. హల్లెలూయా. అది ఆత్మను అప్పగించడం అంటే. ప్రపంచంలో ఎవ్వరికి ఆత్మను తిరిగి దేవుడు ఇవ్వలేదు. ఇచ్చాడా? ఎవరికి ఇచ్చాడు? ఎవ్వరికి ఇవ్వలేదు. తిరిగి లేపాడా? యేసు ప్రభుని తప్ప ఎవ్వరిని దేవుడు మూడో దినాన లేవనెత్తలేదు. అంటే ఆత్మను యేసుక్రీస్తు జాగ్రత్తగా కాపాడుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు మనము ఆత్మను కాపాడుకోవాలి. కొరంథీ ప్రకారం దేవాలయముగా మనం జీవించాలి. అప్పుడు ఏమవుతుందంటే మన ఆత్మ దేహాన్ని విడిచి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు 2 కొరంథీ 5వ అధ్యాయం ప్రకారం మహిమా గుడారంలో ప్రవేశపెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ గుడారం శిథిలమైపోయినను ఎన్నటికి శిథిలము కాని చేతి పని కానటువంటి గుడారం మనకి పరలోకములో ఉన్నది. మనము వస్త్రము ధరించిన వారి వలె కనబడదు. జాగ్రత్త. మీరు దేవాలయం కింద మీరు కాపాడుకుంటే మీ ఆత్మను దేవుడు మహిమా గుడారములో ప్రవేశపెడతాడు. కాబట్టి మనము యేసుక్రీస్తునందు మహిమలో ప్రత్యక్షమగుదుము. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా ఆయనతో ప్రత్యక్షమవుతాము. గుర్తుపెట్టుకోండి, మధ్యాకాశానికి యేసు వచ్చినప్పుడు తన వారందరినీ మధ్యాకాశానికి తీసుకొస్తాడు. మధ్యాకాశానికి తీసుకురాబడేవారు ఎవరంటే మహిమలో చేరిన వారు మాత్రమే. మహిమలో ఎవరు చేరతారంటే యేసు క్రీస్తులాగా దేహాన్ని కాపాడుకున్న వారి ఆత్మే మహిమలోనికి వెళుతుంది. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది మీకు? స్పష్టంగా అర్థమైంది కదా. నీ దేహాన్ని దేవాలయం కింద కాపాడుకుంటే, చెప్పండి, నా దేహాన్ని దేవాలయముగా కాపాడుకుంటే నా ఆత్మను దేవుడు చేర్చుకుంటాడు. చూసారా? ఇప్పుడు ఆత్మను దేవుడు చేర్చుకున్నాడా? చేర్చుకుని మళ్ళీ ఏం చేశాడు? యేసు మళ్ళీ వెళ్ళి ప్రవేశించు. హల్లెలూయా. లేవనెత్తాడు. 3వ దినాన లేవనెత్తాడు దేవుడు. అలాగే మనల్ని లేవనెత్తుతాడు అని పౌలు రోమాలో చెప్పాడు. ఆయనతో పాటు మనము లేవనెత్తబడుతున్నాం. ఎలాగా? ఆయనలాగా జీవించితే మనము ఆయనతో లేవనెత్తబడతాము. హల్లెలూయా. చివరిగా వాక్యానుసారంగా మాట్లాడితే ఒక మాట జాగ్రత్తగా వినండి. అందరూ నాతో కలిసి చెప్పండి. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఇదే ప్రార్థన మీరు చేయాలా? మీ ఆత్మ ఎవరికి అప్పచెప్పాలి? చెప్పండి. మీ ఆత్మ దేవుడికి అప్పగించాలి. అప్పుడు ఏమవుతుందంటే కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం, మీ ఆత్మను దేవుడికి అప్పగితే, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. కొలస్సీ రాసిన పత్రిక 3:3 ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చాలు. తర్వాత మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. అర్థమైందా?
ఇక అందరికి అర్థమైందా? ఇప్పుడు మీ ఆత్మను ఎవరికి అప్పచెప్పుకోవాలి? దేవుడికి అప్పచెప్పుకుంటే ఎలా జీవించాలి? పైన ఉన్న వాటి మీదే మనసు ఉండాలి, భూ సంబంధమైంది ఉండకూడదు. అప్పుడు మీరు మృతి పొందిన వారితో సమానం. హల్లెలూయా. మీరు మృతి పొందారు కానీ యేసుక్రీస్తు కొరకు జీవిస్తున్నారు. లోకం కొరకు ఏమయ్యారు? చనిపోయారు. పరలోకం కొరకు జీవిస్తున్నారు. లోకం దృష్టిలో చనిపోయారు, పరలోకం దృష్టిలో జీవిస్తున్నారు. లోకం దృష్టిలో చనిపోయారు, పరలోకం దృష్టిలో జీవిస్తున్నారు. కాబట్టి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో ప్రత్యక్షమగుదురు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాటలు ఉన్నాయి బైబిల్లో. ఇప్పుడు మనము జీవించే జీవితం మనదే కాదు. ఎవరిది? చెప్పాలి గట్టిగా. ఇప్పుడు మనం జీవించే జీవితం ఎవరిదే? ఆయనది. ఇప్పుడు చెప్పండి, సిగరెట్ కాల్చేవాడు, తాగేవాడు, తిరిగేవాడు, అబద్ధాలు ఆడేవాడు, మోసం చేసేవాళ్ళు క్రీస్తు కొరకు జీవించేవారా? పరలోక సంబంధులా? పాపం చేసేవారు దేవుడి కోసం జీవించేవారా? ఆళ్ళ కోసం జీవించేవారా? ఆళ్ళ కోసం జీవించేవారు. దేవుడి కోసం జీవించేవారు తిరిగి యేసు ప్రభుతో ప్రత్యక్షం అవుతారు. యేసు ప్రభు ఎంతకాలం ఉంటారో ఆయనతో పాటు వారు చివరి దాకా ఉంటారు. హల్లెలూయా. కాగా వారు యుగ యుగములు ఆయనతో కలిసి జీవింతురు. ఈ జీవితం ఎంత ఉంది? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోతుంది. ఆయన కోసం జీవిద్దాం, మన ఆత్మను ఆయనకు అప్పగించుకుందాం. ప్రార్థన. ఆయన కోసం జీవిద్దాం, మన ఆత్మని ఆయనకి అప్పగించుకుందాం. ఆయన కోసం జీవిద్దాం, మన ఆత్మని ఆయనకి అప్పగించుకుందాం. ఆయన కోసం జీవిద్దాం, ఆత్మను ఆయన అప్పగించుకుని దేవాలయంగా జీవిద్దాం. ఆత్మను అప్పగించుకుని దేవాలయంగా జీవిద్దాం. ఆత్మను అప్పగించుకుని దేవాలయంగా జీవిద్దాం. నేను యేసుక్రీస్తుకి ఆలయము. నేను యేసుక్రీస్తుకి ఆలయము. నేను ఆయన ఆలయంగా జీవించడానికి సిద్ధపడుతున్నాను. తండ్రి, మీరు నాలో నివసించండి, మీ ఆలయముగా నన్ను అంగీకరించండి. ఆమేన్. 242 ఫ్రిడ్జ్ ఆడుతుంటా సేపు ఆడడం కదా ఇచ్చుడు. ఓకేనా క్యాన్సిల్ ఓకేనా.